సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో దివాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి చాలా ఇదిగా మాట్లాడడం సిగ్గుచేటు. అయ్యా దివాకర్ రెడ్డి, ఒక గంటకు జగన్మోహన్ రెడ్డి మావాడే దేవుడు అంటావు, మరో గంటలో చంద్రబాబు నాయుడు దేవుడు అంటావు. నీకు సిగ్గుందా? గంటకు మాట మాట్లాడుతున్నావు, మంది భ్రమించి మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. కేవలం నీ పబ్బం గడుపుకోవడానికి, నీ బస్సులు ట్యాక్సుల గురించి అక్రమంగా నడుపుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడుతో పబ్బం గడుపుకోవాలంటే వేరే విధంగా వాళ్ళ ఇంటి దగ్గర చాకరీ చేసుకో, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం మాట్లాడితే నీకు జిల్లాల నూకలు చెల్లిపోయినట్లే. రానున్న కాలంలో కూడా నీకు తాడపత్రిలో మొగుడు వచ్చాడు, నువ్వు ఓడిపోబోతున్నావు. జరగబోయేది చూడు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నదమ్ములు ఇద్దరు ఇదిగా మాట్లాడితే బాగుంటుంది. జిల్లా ప్రజలంతా గమనిస్తున్నారు. తరిమి కొట్టే రోజు వస్తుంది. వైసీపీ కార్యకర్తలు, నాయకులంతా మిమ్మల్ని ఖబర్దార్ జేసీ బ్రదర్స్. కర్నూలు మహాసభలో జేసీ దివాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన రాజకీయ భిక్ష కోసం ఈరోజు రాజకీయ వ్యభిచారిగా మారడం జరిగింది. అయ్యా జేసీ దివాకర్ రెడ్డి గారు, గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి ఈరోజు నీ వ్యాపారస్తుల కోసం, నీ బస్సు తిప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ జేసీ దివాకర్ రెడ్డి, మేము అనంతపూర్ నగరంలో, అనంతపూర్ జిల్లాలో మేము ఎక్కడ తిరగలేమని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి అభిమానులుగా జేసీ దివాకర్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. పిచ్చి పట్టేట్లు మాట్లాడుతున్నాడు. నిన్న మాట్లాడడం కూడా మనిషి అనేవాడు కృతజ్ఞత ఉండాలని చెప్పాడు. నిజంగా నీకు కృతజ్ఞత ఉంటే మీ ఆయన అబ్బ సొమ్మ నీకి నువ్వు తాడుపత్రికి తాగునీరుని మీ నాయన పేరుతో తీసుకొని పోయి నువ్వు కృతజ్ఞత లేకోకుండా తెలుగుదేశం పార్టీలో చేరిన నీచులు నువ్వు. మేమందరం కూడా కృతజ్ఞత ఉన్నాం కాబట్టి ఈ జిల్లాకు నీళ్ళు ఇచ్చిన, సాగునీటిచ్చిన, తాగునీటిచ్చిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వెంట నడుస్తున్నాం. మేము నీతిమంతులము. నువ్వు దగాకోరుని లూచ్చాగాని కాబట్టి నువ్వు తెలుగుదేశం పక్కన వెళ్ళి పిచ్చి గుడ్డలో మాత్రమే నువ్వు చంద్రబాబుతో పొగుడుతున్నావు. నీకు సిగ్గనే ఉందే?